చిన్నపిల్లల్లో కాన్స్టిపేషన్ అనే సమస్య గురించి ఇలా తెలుసుకుందాం. హాయ్, నేను డాక్టర్ జె శ్రీనివాస్ కిషోర్, మీ పీడియాటిక్ సర్జన్ అండ్ పీడియాటిక్ యూరాలజిస్ట్. సో కాన్స్టిపేషన్ తెలుగులో మనం మలబద్ధకం అంటాం. సో ఒక ఓపీడీ ప్రాక్టీస్ తీసుకుంటే ఆల్మోస్ట్ ఒక 100 మంది పిల్లలు పీడియాట్రిక్ ఓపీడీకి వస్తే అందులో అట్లీస్ట్ 3 to 5 మెంబర్స్ కేవలం ఈ కాన్స్టిపేషన్ అనే ఇబ్బందితో వస్తారు. అదే మనం ఒక స్పెషాలిటీ క్లినిక్ అంటే పీడియాటిక్ గ్యాస్ట్రో కానీ పీడియాటిక్ సర్జికల్ గ్యాస్ట్రో కానీ తీసుకుంటే అందులో ఆల్మోస్ట్ 20% చిల్డ్రన్ ఈ కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం అనే ఇబ్బందితో ప్రజెంట్ అవుతారు. సో కాన్స్టిపేషన్ గురించి మనము తెలుసుకోవాలంటే అసలు నార్మల్ ఏంటి అని మనం తెలుసుకోవాలి. సో లెస్ దాన్ 3 months పిల్లలు తీసుకుంటే డైలీ 3 to 5 times వాళ్ళు మోషన్కి వెళ్తారు యావరేజ్గా. సో అది నార్మల్. అది 3 months to 2 years తీసుకుంటే డైలీ 2 to 4 times వెళ్తారు, అది కూడా నార్మల్. అబౌట్ 2 years అయితే యూజువల్లీ 1 to 2 times డైలీ మోషన్కి వెళ్తారు. సో దట్ ఈస్ నార్మల్. సో కాన్స్టిపేషన్ అంటే ఏంటి అని తెలుసుకోవడానికి మనకు రోమ్ క్రైటీరియా అని ఒకటి సైంటిఫిక్గా డిఫైన్ చేశారు. సో వయస్సు 4 సంవత్సరాల కన్నా కింద ఉన్న పిల్లల్లో కొన్ని లక్షణాలు మనకుంటే దాన్ని మనం కాన్స్టిపేషన్గా పరిగణించవచ్చు. ఆ లక్షణాలు ఏంటి అంటే ఇన్ఫ్రీక్వెంట్ బవల్ మూమెంట్స్, అంటే వారానికి 3 సార్ల కన్నా తక్కువ మోషన్కి వెళ్ళడం, ఇది కాన్స్టిపేషన్గా పరిగణిస్తారు. లేదా మోషన్కి వెళ్ళిన ప్రతిసారి కడుపు నొప్పి రావడం, లేకపోతే మోషన్కి వెళ్ళిన ప్రతిసారి మోషన్లో బ్లడ్ పడటం, లేకపోతే మోషన్కి వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది పడటం, ఇది ఉన్నా కూడా మనం కాన్స్టిపేషన్గా పరిగణించవచ్చు. కొన్నిసార్లు పిల్లలు తెలియకుండానే డైపర్లో కానీ అండర్వేర్లో కానీ మోషన్కి వెళ్తూ ఉంటారు. దీన్ని ఎంకోప్రెసిస్ అంటాం. ఇది కూడా కాన్స్టిపేషన్ యొక్క లక్షణం. సో వీటిలలో ఏది ఉన్నా కూడా మనం కాన్స్టిపేషన్ ఉందని పరిగణించాలి.